వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక స్పెషల్ గెస్ట్, బిగ్ గెస్ట్. అర్థమైంది కదా, బుక్కే పట్టుకున్నానంటే ఫస్ట్ టైం ఒక స్పెషల్ గెస్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. అందుకని బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో తన గురించి అది చెప్పాలంటే యాక్టర్ అని చెప్పొచ్చు, క్లాసికల్ డాన్సర్ అని చెప్పొచ్చు. సో చాలా పర్ఫార్మెన్స్ చేసింది తను, చాలా విధాలుగా అన్ని రకాలుగా ఉంది. సో తనకున్న నాలెడ్జ్తో బిగ్ గెస్ట్ అని చెప్పొచ్చు. సో తను ఈరోజు ఇంటర్వ్యూ తీసుకొచ్చాను. సో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ దియా గారు. హౌ ఆర్ యూ? క్యూట్. ఓకే దియా, ఎలా ఉన్నావు? బాగున్నావు. నేను ఎలా ఉన్నా? ఓకే. నువ్వు కొన్ని సినిమాస్ చేసావు కదా, అంటే నీకు ఎక్కువగా మాకు కనిపించింది ఎక్కడంటే గమ్ గమ్ గణేష్, ఆనంద్ దేవరకొండ గారితో కనిపించావు కదా. సో ఎలా వచ్చింది ఆ ఛాన్స్ నీకు? నేను రవీంద్ర భారతి డాన్స్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ సార్ చూసి తీసుకున్నారు. ఓ సూపర్. అయితే నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా, ఎవరు నేర్పించేవాళ్ళు నీకు అది? మా మమ్మీ. దియా, నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతున్నాను. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే, ఒక గెస్ట్ నీతోనే ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. సో తను ఇప్పుడే వచ్చారు. సో తను చేస్తా ఇంటర్వ్యూ. అయితే నువ్వు కళ్ళకు గంత కట్టుకో, తను ఎవరో తెలియకూడదు నీకు. సో చూద్దాం నువ్వు గుర్తుపడతావా లేదా. అంటే నీకు తెలుసు, కొంచెం తెలుసు, ఎక్కువ కాదు, కొంచెం తెలుసు. సో నువ్వు గుర్తుపడతావా లేదా తెలుసుకుందాం ఒకసారి, ఓకేనా? తను పిలుద్దాం ఒకసారి. సరే, నువ్వు కళ్ళకు గంత కలదు ఫస్ట్ కట్టు మనకి ఒకసారి. ఫస్ట్ నేను కట్టాక నేను వెళ్ళిపోతాను, తను వస్తు కూర్చుంటారు, నువ్వు గెస్ట్ చేయాలి, ఓకేనా? హాయ్ దియా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. నేను నీకు పెద్ద ఫ్యాన్, తెలుసా? ఓకే. నేను ఎవరో తెలుసా? తెలీదా? సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగేసి నేను పక్కకి వెళ్తాను, ఓకే? నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమేనా? ఓకే. సో ఈరోజు డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పటిదాకా నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసావు దియా? 20. ఓకే. ఈ ఛానల్ పేరేంటి? కైజరా. ఓకే, బాగుంది కదా పేరు. ఓకే దియా, నీకు ఒక హ్యాండ్స్ ఇస్తానమాట, గుర్తుపట్టు. అసలు ఎవరో నీకు తెలుసా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, టచ్ ఇట్. నీకు బాగా తెలుసు హ్యాండ్స్ కాదు. తెలియదా? సరే, ఇంకొకళ్ళు. మీ మమ్మీ ఎందుకు వస్తారు ఇక్కడికి? వాళ్ళ డాడీ తీసుకొచ్చారండి ఇంటర్వ్యూకి, చెప్పకుండా వచ్చా అనమాట. ఓకే, సర్ప్రైజ్ అయినావా? ఫస్ట్ టైం వచ్చారు కదా మమ్మీ, ఎలా అనిపించింది? సరే కూర్చో, మాట్లాడతాం. ఇంకా ఏమైంది? ఏం లేదు. చెప్పురా, ఏమైంది? ఏం లేదు. చెప్పునానా? ఏం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు, డల్గా ఉన్నావు? మమ్మీని చూసి ఎమోషనల్ అయ్యావా? వై? మమ్మీ ఫస్ట్ టైం ముందుకు వచ్చాను. ఏడుస్తున్నావా? ఏడిస్తే అస్సలు బాగోదు తెలుసా. నువ్వు నవ్వు ఎంత బాగుంటుంది, నవ్వు ఏడవు. ఇప్పుడు ప్రౌడ్గా కదా మమ్మీ తీసుకొచ్చింది నువ్వు. అయ్యో, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతాను. ప్లీజ్ ఏడవ, ప్లీజ్ ఎడవకురా. మమ్మీ ఏడుస్తున్నారు మళ్ళా. డోంట్ ఫీల్. అయ్యో దివి, ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఏడుస్తున్నా, వల్ల కావట్లేదు బాబోయ్. దివి ప్లీజ్ నాన్న, ఆపే నాన్న, ఆపే నాన్న, నవ్వుతూ ఉండాలి. దివి అంటే స్మైల్ అంటే దివి కదా. కూల్, ఓకేనా? కూల్. మో దివి నవ్వటం చూశాను కానీ వాళ్ళ మమ్మీ కూడా ఫస్ట్ టైం స్క్రీన్ ముందరకు వచ్చారు. వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అవుతుంది, దివి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. సో డోంట్ ఎమోషనల్, ఓకేనా? సో గుడ్ గర్ల్ దివి.
నీకు నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా? నవ్వితే నేను ఇంటర్వ్యూ చూసాను పాత ఇంటర్వ్యూలో, నవ్వుతే నాకు నవ్వు వస్తుంది. నవ్వు ఒకసారి. వెరీ నైస్. ఓకే, స్టార్ట్ చేద్దామా? క్లాసికల్ డ్యాన్స్ నువ్వు చేసావు కదా, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తావు, నేను విన్నాను ఇంటర్వ్యూలో నీవి అన్నీ. సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసావు క్లాసికల్ ఇవన్నీ? చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 1 ఇయర్ బేబీ నుంచి. ఓకే, ఎవరు నేర్పించారు నాన్న ఇవన్నీ నీకు? మా మమ్మీ. మమ్మీ. సూపర్. డ్యాన్స్ అంటే టీచరు, మదర్. సూపర్. ఓకే, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు నాన్న ఇప్పటి వరకు? 100 ప్రోగ్రామ్స్. 100 ప్రోగ్రామ్స్. సూపర్. అసలు ఇంత వయసులో మనం సాధించామా అసలు? చెప్పండి మీరు. తను 6 ఇయర్స్ ఇప్పుడు కదా, 1 ఇయర్ బేబీ నుంచే స్టార్ట్ చేసింది. ఎంత తనకున్న ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే 6 మంత్స్ నుంచి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తున్నాడు, మేడం దివ్య ఎంట్రీ కావాలి. 6 మంత్స్ వెయిట్ చేసి తెలుసా? నీకు తెలుసా? తెలీదు. 6 మంత్స్ నీ ఎంట్రీ కోసం వెయిట్ చేశాను నేను. శ్యామన్న తెలుసు కదా నీకు, శ్యామన్న ద్వారా నెంబర్ తీసుకొని మమ్మీ కాల్ చేస్తే, మేడం అంటే ది ఎంట్రీ కాలేజ్ స్కూల్కి వెళ్తుంది, టైం లేదు కొంచెం, తనకి స్కూలే ఇంపార్టెంట్ చెప్తున్నారు. సో నీకు స్కూల్ అంటే ఇంపార్టెంటా, ఇలా యాక్టింగ్ డ్యాన్స్ అంటే ఇంపార్టెంటా? క్లాసికల్ స్టూడెంట్ అంటే స్కూల్కి వెళ్తా ఉంటావు ఎందుకు? అంటే ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటావు కదా క్లాసికల్గా, మరి క్లాసికల్లో ఉండిపోవచ్చు కదా. స్టడీ కూడా ఇంపార్టెంట్ అన్న. ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుంది చూసారు అసలు. 6 ఇయర్స్ పాప ఎంత మెచ్యూర్గా ఆలోచించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్ దియ్య, నువ్వు వేరే లెవెల్ కదా. సరే, ఓకే. క్లాసికల్లో ముద్రాస్ అంటారు కదా, ఎన్ని ఉంటాయి అసలు? 52 చెప్తావు అవన్నీ? చలో చెప్పు ఫస్ట్. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీషము, మృగశీషము, సింహముఖము, లాంగులము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం. అసమిత హస్తాలు 28, సమిత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, పుస్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరి, స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. సూపర్ రా, ఎంత క్యూట్ చెప్పావు తెలుసా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. మమ్మీ టీచర్ మొత్తం నేర్పిస్తున్నా. సో ప్రజెంట్ ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ తీసేసుకుంటున్నావు కదా. సో ఫస్ట్ అయితే మనం సినిమాస్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాస్ చేసావు కదా, చాలా చేసావు కదా. సో సినిమా గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ సినిమా ఏంటి నాన్న, గుర్తుందా నీకు? గుర్తులేదు. ఈమోజీ. ఏ ఇయర్లో చేసావు? అంటే నీకు ఎంత వయసు ఉన్నప్పుడు? 2 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు. 1 ఇయర్కి క్లాసికల్ డ్యాన్సర్, 2 ఇయర్స్కి సినిమాలో ఆర్టిస్ట్. ఓకే, ఇంకా ప్రజెంట్ మొన్న గమ్ గమ్ అనే సినిమాలో చేసావు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? డాన్స్ చేస్తుంటే భరతనాట్యం. ఎక్కడ? రవీంద్ర భారతిలో. రవీంద్ర భారతిలో డాన్స్ చేస్తుంటే సార్ తీసుకొని చూసారు. డైరెక్టర్ గారు కలిసి తీసుకున్నారు. ఓకే, మరి ఆనంద్ దేవరకొండ పెద్ద హీరో కదా, మీతో ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? బాగాలే ఉన్నారు. అప్పుడు టెంపుల్ లో కాళ్ళు కుచ్చుకుంటుంటే, రాళ్ళు కుచ్చుకుంటుంటే కాళ్ళు కుచ్చుకుంటుంటే అన్న అబ్జర్వ్ చేసి అన్న చెప్పులే ఇచ్చేసాను. ఓకే, దివ్య పాపం చూస్తే ఎవరైనా ఇచ్చేయాల్సిందే. ఓకే, లడ్డు ఆ సీన్ లో లడ్డు తినేటప్పుడు ఏడుస్తావు కదా, అన్ని టేక్స్ తీసుకున్నావు వాళ్ళ? 1 టేక్ తీసుకున్నా. సూపర్. మరి యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? డాన్స్ అంటే మమ్మీ నేర్పించారు, మరి ఈ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? బై బర్త్డే. ఓకే, ఇందులో అడుగుదాం అనుకుంటున్నాను, పైన పెట్టుకున్నావు కదా, ఏంటది? అది క్యూన్. దివ్య క్యూన్ ఇష్టమా నీకు? ఓకే, నువ్వే రెడీ అవుతావు ఇంటి దగ్గర మొత్తం? హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుంటావా నార్మల్గా?
నార్మల్గా కనిపిస్తుంది. ఓకే. మరి కొన్ని సినిమాలు చేసావు కదా, బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేసావు, ఒక రోల్ చేసావు కదా, ఒక సక్సెస్ మీట్లో అక్కడ ఉంటే చూశాను నేను. బాలయ్య గారు కాలం వెంబడి ఆశీర్వాదం తీసుకున్నావు కదా, నీకు భయం అనిపించలేదా మరి? ఎందుకు, ఎలా అసలు? అంటే నాకు అసలు భయం ఉండదు. ఓహో, ఒక్కొక్కసారి భయం వేస్తుంది కానీ భయం వేయదు. తక్కువ. ఓకే. ఎలా ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు? బాగా చూసుకుంటారు చిన్నపిల్లలు అంటే, సార్ బాగా చాలా చూసుకుంటారు. నేను ఎలా చూసుకున్నారు? బాగానే చేసుకుంటాను. బాగా చాక్లెట్స్ ఇచ్చారు ఏమన్నా? ఏమి ఇవ్వలేదు, మాట్లాడేవాళ్ళు బాగా, ఓన్లీ దీవించారు. దీవించారు. కాళ్ళు మొక్కతే. ఓకే. సార్ నీ ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఎక్కడ చేసావు? ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ రవంద్రి భారత్. ఒక సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒకటి చేసావు కదా, సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఫస్ట్ ప్రోగ్రామ్, ఆయన ప్రోగ్రామ్ చేసావు ఫస్ట్. ఏం చెప్పారు ఆయన అని చెప్పారా? దీవించారు. దీవించారు. అప్పుడు ఎవరు నాకు తెలియదు కదా చిన్నప్పుడు, ఎత్తుకున్నారు. దాని తర్వాత నాకు తెలియదు, చిన్నప్పుడు కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నావు కదా, పెద్ద అయ్యావా ఇప్పుడు? ఇప్పుడు చిన్నపిల్లవే, ఫస్ట్ క్లాస్ కదా. ఓకే. అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, అడుగుదాం. తర్వాత ఈ మూవీ గురించి వెళ్దాం. నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు. లేదు, ఒక్కళ్ళ పేరు చెప్పాలి. లేదు, ఇద్దరు. నాకు తెలిసింది అంటే డాడీ నిన్ను ఎక్కువ బయటికి తీసుకుపోరు, మమ్మీ తీసుకుపోతారంట కదా, అవునా? అంటే ఎవరు ఇష్టం అప్పుడు? ఇద్దరే.